నిడమరు చార్వాకాశ్రమంలో 34వ నాస్తిక మేళా ఆరంభమైంది. రిపోర్ట్. మంగళగిరి మండలం నిడమరు చార్వాకాశ్రమంలో నాస్తిక సమాజం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరగనున్న 34వ నాస్తిక మేళా శనివారం ఉదయం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ జయకుమార్ వైజ్ఞానికతకు మత భావాలకు పొసగని మైత్రి అనే అంశంపైన మాట్లాడారు. వియత్నాం వంటి చిన్న దేశం మతరహిత దేశంగా అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్ళిందని అన్నారు. మనిషి ఆలోచన నుండి వచ్చేది భాష, భాష నీరైతే ఆలోచన పడవ అని అన్నారు. శాస్త్రవేత్తలు సత్యం కోసం శ్రమిస్తారు, కానీ మతవాదులలాగా దాడులు చెయ్యరని అన్నారు. ప్రాచీన భారతంలో చార్వాకం అనే అంశంపైన ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ, వేదాలు నేర్చుకోవడం అంటే బట్టి పట్టడం, అంతేకాని అందులో ఉన్న జ్ఞానం ఏమీ లేదని నాటి చార్వాకుల నుండి చెప్తున్నప్పటికీ మతవాదులు భౌతిక దాడులు చేస్తున్నారని అన్నారు. వేదాలను తిరస్కరించడమే కాకుండా బ్రాహ్మణిజాన్ని, బ్రాహ్మణీయ వ్యవస్థను పూర్తిగా వ్యతిరేకించింది కేవలం చార్వాకులే అని అన్నారు. చార్వాక సిద్ధాంతం ప్రజల్లో ఒకరి నుండి ఒకరికి తరతరాలకు చేరుకుందని అన్నారు. భారతదేశం ఆధ్యాత్మిక దేశం కాదని అన్నారు. అది భౌతికవాదులు, చార్వాకులు ఆత్మ పరమాత్మ పునర్జన్మ, దేవుడు, మూఢనమ్మకాలను తిరస్కరించారని అన్నారు. పురాణ ప్రలాపం అనే అంశంపైన లక్ష్మీరెడ్డి, దాచేస్తే దాగని సత్యం, జీవ పరిణామం అనే అంశంపైన కట్టా సత్యప్రసాద్, శాస్త్రీయ దృక్పథ ప్రచారంలో అవలంబించాల్సిన విధానాలు అంశంపైన డాక్టర్ సిహెచ్ రవికుమార్, డాక్టర్ శరత్ ఈ అంశాలపైన తరగతులు నిర్వహించారు. మనిషితనం తప్ప ఏమీ తెలియని వట్టి చేతుల మనిషి చార్వాక రామకృష్ణ అనే పుస్తకాన్ని డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ చెల్లపల్లి స్వరూపరాణి, సిహెచ్ శివారెడ్డి మరియు చార్వాక ఎస్ఎస్ఎఫ్ ఆవిష్కరించారు. నాస్తిక మేళాకు 2 తెలుగు రాష్ట్రాల్లోని వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు, హేతువాద, భౌతిక, మానవత, ప్రగతిశీల వాదులు, నాస్తికులు, ప్రజా సంఘాలు, హక్కుల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేరమే అధికారమై రాజ్యం వెళ్తున్న ఈ సందర్భంలో, నేరమే అధికారమై రాజ్యం వెళ్తున్న ఈ కాలంలో మాట్లాడాల్సిన వాళ్ళందరూ మౌనంగా ఉంటే మాట్లాడేవాళ్ళు కొద్ది మందిని వాడు ఎంతకాలం ఉంచుతాడు. అందుకనే ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు వచ్చారు. వాడు కులం గురించి మాట్లాడితే ఊరుకోడు, బ్రాహ్మణిజం గురించి మాట్లాడితే సారాన్ని ఊరుకోడు, పౌరహత్వ సంఘాలను ఊరుకోరు, హక్కుల గురించి మాట్లాడే వాళ్ళని ఊరుకోరు, కులం కోసం కుల నిర్మాణం కోసం మాట్లాడే వాళ్ళని ఊరుకోడు. అందరినీ జైళ్ళలో పెడతాడు, కాదంటే చంపేస్తాడు. ఇక్కడ వర్ణ వ్యవస్థ కొనసాగాలని నిర్దేశిస్తాడు, నియంత్రిస్తాడు. ఇది నియంత పాలన. ఈ నియంత పాలనలో నోళ్లు మూసుకొని కూర్చుందామా? ఎంతకాలం కూర్చుందాం? ఎంతకాలం కూర్చుందాం? ఈ దేశంలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థని నిర్మూలించాలని నాటి చార్వాకులు, లోకాయతుల దగ్గర నుంచి నేటి వరకు ఉద్యమకారుల వరకు తమ ప్రాణాల్ని, తమ రక్తాన్ని ఈ నేలపైన ధారపోస్తారు.